హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ యుగేందర్ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం సోరియాసిస్కి మరి కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా సోరియాసిస్తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి సోరియాసిస్కి సంబంధించి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్ గారు, జనరల్లీ ఈ మధ్య కాలంలో సోరియాసిస్ గురించి వింటున్నాం. జనరల్గా సోరియాసిస్ అనేది ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం? అంటే వచ్చేసి మెయిన్గా బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటుందండి. స్ట్రెస్కి లోన్ అవటం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ వ్యవస్థ బాగా వీక్ అయిపోవటం వల్ల, ఇమ్యూనిటీ వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల మనకి సెల్స్ అనేటివి మల్టిప్లై అవుతున్నాయి, డెత్ సెల్స్ అనేటివి మల్టిప్లై అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల సోరియాసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే మెయిన్ స్ట్రెస్ ఫ్యాక్టరే కాకుండా జెనెటికల్గా కూడా ఉండొచ్చు అండి. లేదు అంటే ఇతర ఎక్కువ మెడిసిన్స్ ఎక్కువ వాడటం వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా ఇంజురీస్ అవడం వల్ల కూడా మనకు సోరియాసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా కూడా ఏంటంటే వచ్చిన తర్వాత ఎక్కువ వీళ్ళకి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే, ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా చెడు అలవాట్లు ఉండటం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బాగా వీక్ అయిపోవటం వల్ల కూడా మనకి ఈ సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, జనరల్గా సోరియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ స్కాల్ప్లో తీసుకున్నప్పుడు అండి చాలామంది డాండ్రఫ్గా ఫీల్ అవుతుంటారు. అంటే వాళ్ళు త్వరగా డయాగ్నోసిస్ చేసుకోలేకపోవడం, దాని మీద ఏదో ఆయిల్స్ అప్లై చేయడం అనేది కామన్గా జరుగుతుంటుంది. ఒకసారి ఏంటంటే సోరియాసిస్లో కానివ్వండి, డాండ్రఫ్లో కానివ్వండి డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సోరియాసిస్లో వచ్చేసి ఏంటంటే టోటల్గా మనకి స్కిన్ థిక్నెస్ పెరగడం కానివ్వండి, లేదంటే ప్యాచెస్ లాగా ఏర్పడడం కానివ్వండి, స్కేల్స్ ఫామ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది మనకు స్కాల్ప్లో తీసుకున్నప్పుడు. సో దానికి డిఫరెన్షియేట్ చేసుకోవాలని, మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనకి అది సోరియాసిసా లేదా నార్మల్గా వచ్చే డాండ్రఫా ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మిగతా ఏరియాలలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ఈ సోరియాసిస్లో కూడా చాలా రకాలుగా ఉంటుంది. 4-5 టైప్స్ మనకు సోరియాసిస్ ఉంటుంది. సపోజ్ అంటే మనకి ఎక్కువగా ఏంటంటే గట్టెడ్ సోరియాసిస్ అని చెప్పి వస్తుంటుంది, ప్లేగ్ సోరియాసిస్ అని వచ్చేస్తుంది, ఇన్వర్స్ సోరియాసిస్ అని చెప్పేసి, పర్స్టెడ్ సోరియాసిస్ అని చెప్పేసి కూడా ఉంటుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే కొందరికి ఇన్వర్స్ సోరియాసిస్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఎస్పెషల్గా ఫోల్డింగ్ ఏరియాలలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే ఫోల్డింగ్ ఏరియాలలో వచ్చినప్పుడు మనకి రెడ్నెస్ ఉంటుంది, కానీ థిక్ స్కిన్ అనేది కామన్గా ఉండదండి. అదే మనకి ప్లేగ్ సోరియాసిస్లో తీసుకున్నప్పుడు థిక్ స్కిన్ ఉంటుంది, స్కేల్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంటుంది, వైట్ స్కేల్స్ కానివ్వండి, సిల్వర్ స్కేల్స్ కానివ్వండి ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే దురదలాగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దురద వచ్చిన తర్వాత ఎక్కువ స్కేల్స్ ఫామ్ అవ్వడము, డెడ్ స్కిన్ అంతా బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ప్లేగ్ సోరియాసిస్లో ఉంటుందండి. గట్టెడ్ సోరియాసిస్ తీసుకున్నప్పుడు ఏంటంటే డ్రాప్ లాగా మనకి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే బాడీ మొత్తం ఉండొచ్చు, పర్టికులర్ ఏరియా కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, సోరియాసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ సజెషన్స్ ఇస్తారు? లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలాంటివి అవసరం అంటారు? డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? లైక్ కొంతమంది చెప్తుంటారు ఈ ఫుడ్ తీసుకుంటే మాకు ఎక్కువైంది, ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల పడలేదు అని చెప్తుంటారు. ఇలా ఏమైనా చెప్తారా డాక్టర్ గారు? ముఖ్యంగా ఏంటంటే సోరియాసిస్ రావడానికి కారణం ఏంటంటే స్ట్రెస్, జెనెటికల్ ఫ్యాక్టర్ కావచ్చు. ఇవి వచ్చిన తర్వాత అంటే సోరియాసిస్ వచ్చిన తర్వాత కూడా చాలా మందిలో ఏంటంటే పర్టికులర్గా అంటే ఇప్పుడు ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, గుట్కా లాంటివి కావచ్చు, అంటే పొగాకు నమలడం కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కూడా ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది చాలా వీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే చిన్న ప్యాచ్ ఏర్పడ్డా కూడా ఇమ్యూనిటీ వ్యవస్థ ఇంకా రోజుకు వీక్ అయిపోవడం వల్ల కూడా వీళ్ళకి ప్యాచెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒక ప్యాచ్తో పాటు టోటల్గా బాడీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, లేకపోతే సర్టెన్ ఏరియా వరకు ఎక్కువ రోజులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా త్వరగా క్యూర్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో కూడా సోరియాసిస్ చూస్తుంటాం. లైక్ అలాంటి స్కూల్ గోయింగ్ కిడ్స్లో గమనిస్తే ఒకరి నుంచి ఇది ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ సోరియాసిస్ ఉన్న కిడ్ పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? అండ్ ఇంట్లో కూడా 2-3 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలంటారు? అంటే చాలా మందిలో అపోహ ఉంటుందండి, కానీ ఈ సోరియాసిస్ అనేది కాంటేజియస్ కాదండి. అంటే ఒకరి నుంచి ఒకరికి రావడం అనేది జరగదండి. ఇది కంప్లీట్గా ఏంటంటే చిన్నపిల్లలలో ఉన్నప్పుడు ఏంటంటే అంటే దూరం ఉంచడం కంటే వాళ్ళకి ఆ సైకలాజికల్ ఫీలింగ్ అనేది పెరిగిపోవడం వల్ల
కూడా స్ట్రెస్కి ఫీల్ అవ్వటం అలాంటివి జరగటం వల్ల కూడా మనకి ఈ సోరియాసిస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే చిన్నపిల్లలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ధైర్యం చెప్పడం కానివ్వండి, పిల్లలతో ఆడుకొనివ్వడం కానీ చేయనివ్వండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల కూడా వాళ్ళకు ఒక రకమైన భావం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఏంటంటే చిన్నపిల్లలలో ఇది కాంటిజియస్ కాదండి. అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికి వచ్చినా కూడా ఇది కాంటిజియస్ కాదు. అంటే ఒకరి ద్వారా ఇంకొకరికి వచ్చే అవకాశం లేదండి. ఎస్ డాక్టర్ గారు, సోరియాసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా? ఖచ్చితంగా అండి. అయితే మనకి ఒక్కొక్క ఏరియాలో సోరియాసిస్ అనేది రకరకాలుగా ఉంటుందండి. సపోజ్ స్కాల్ప్లో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే హెడ్ బాత్ చేయటం వల్ల కొందరిలో, లేదంటే ఆయిల్స్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా కొందరిలో ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొందరిలో ఏంటంటే ఆల్రెడీ వచ్చిన వాటికి ఈ ఆయింట్మెంట్స్ కానివ్వండి, లోషన్స్ కానివ్వండి అప్లై చేయటం వల్ల ప్రెజెంట్ తగ్గి తర్వాత అది స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే ఎక్కువగా మనకి నార్మల్గా అయితే వచ్చిన తర్వాత అలా ఆయిల్స్ లాంటి కోకోనట్ ఆయిల్స్ లాంటి ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవడం వల్ల కొంతవరకు మనకు డ్రైనెస్ కానివ్వండి, లేదంటే ఇచ్చింగ్ కానివ్వండి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సోరియాసిస్ ముఖ్యంగా ఏంటంటే మనకి సీజనల్ వేరియేషన్ వల్ల కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఐదర్ అది వింటర్ కావచ్చు, లేదంటే కోల్డ్ వెదర్లో కావచ్చు. కోల్డ్ వెదర్ అనుకున్నప్పుడు మనకి రెయినీ సీజన్లో కూడా క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు కూడా చాలామందిలో కోల్డ్ వెదర్కి ఎక్కువే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఎవరికైతే పర్టికులర్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళకి అర్థమవుతుంటుంది. పర్టికులర్గా ఏంటంటే వింటర్ సీజన్ కావచ్చు, లేదా కోల్డ్ వెదర్ కావచ్చు, లేదంటే వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు కూడా చాలామందిలో ఏంటంటే ఈ సోరియాసిస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది, వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే ఎప్పుడు కానీ వింటర్ సీజన్ తీసుకున్నప్పుడు ఎక్కువ డ్రై స్కిన్ ఉండేవాళ్ళు లోషన్స్ అప్లై చేసుకోవడం, అంటే మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు మనకి ఆ ఇచ్చింగు లేదంటే స్కేల్ ఫార్మేషన్ అనేది తగ్గించుకోవచ్చు. సోరియాసిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి డాక్టర్ గారు? అండ్ డాక్టర్ కేర్ హోమియోపతిలో సోరియాసిస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ముఖ్యంగా ఏంటంటే మిగతా సిస్టమ్స్ తీసుకున్నప్పుడు లేదంటే హోమియోపతిలో తీసుకున్నప్పుడు ఏంటంటే హోమియోపతిలో ముఖ్యంగా ఏంటంటే రూట్ కాజ్ ఉంటుందండి. రూట్ కాజ్ అనేది ఏంటంటే మనకి స్ట్రెస్ మూలంగా ఈ సోరియాసిస్ వచ్చే అవకాశం కూడా ఒకటి ఉంటుంది. లేదు అంటే జెనెటికల్ ఫ్యాక్టర్ కావచ్చు. కొందరిలో ఏంటంటే వేరే ఇన్ఫెక్షన్స్కి లోన్ అయినప్పుడు కూడా సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా కూడా ఏంటంటే కొందరిలో ఇంజరీస్, అంటే ఏదైనా దెబ్బలు తాగి అక్కడి నుంచి ఆ సోరియాసిస్ ప్యాచ్ ఏర్పడి తర్వాత అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇలాంటి రూట్ కాజెస్ ఏమవుతుంటాయో వాళ్ళకి హిస్టరీ కనుక్కున్నప్పుడు మనకి ఇలాంటివి దొరికినప్పుడు వాటిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలామందిలో ఏంటంటే మ్యాక్సిమం 30 to 80% పీపుల్ ఏంటంటే విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు కావచ్చు అండి, లేదంటే జెనెటికల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కానీ ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే ఈ పెద్దవాళ్ళలో కావచ్చు, లేదంటే ఏజ్డ్ పీపుల్లో కావచ్చు, సర్టెన్ 40 years దాటే వాళ్ళు ఏంటంటే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండే వాళ్ళలో త్వరగా బయటపడే అవకాశం కూడా ఉంటుందండి. కాలర్ లైన్లో ఉన్నారండి. వెంకట్రావు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్, నేను మేసాలకి రంగేసానండి, అది వైట్ అయిపోతుంది. హలో, కలర్ వేసాను ఏంటండి? నేను మేసాలకి, నాది ఇప్పుడు 54 years సార్. నేను 20 years నుండి 8కి కలర్ వేస్తున్నాను. కానీ ఒక 2 months 3 months బ్యాక్ సడన్ గా అక్కడ వైట్ అయిపోయిందండి. మెడిసిన్ రాస్తున్నా కూడా తగ్గడం లేదు సార్. ఓకే ఓకే, దాని సొల్యూషన్ ఏదైనా? ఓకే, అంటే దాదాపు 20 years అంటున్నారు కదా వచ్చేసి. నాకు ఆల్రెడీ 54 years సార్. ఓకే, నేను 15 years 20 years నుండి 8కి కలర్ వేస్తున్నాను. ఇంతవరకు ఏంటి ప్రాబ్లం లేదు. ఒక 3 months బ్యాక్ ఆ మేసన్ దగ్గర వైట్ వచ్చింది. ఓకే ఓకే, చుట్టూ బ్లాక్ వస్తుంది, మిడిల్ లోనే వైట్ వచ్చి ఎన్ని మెడిసిన్ రాస్తున్నా తగ్గటం లేదండి. హోమియోపతి కూడా వాడాను. ఓకే అండి, మీ సలహా మాకు కావాలి. అంటే మెయిన్ ఏంటంటే మనకి హెయిర్ డైస్ ఎక్కువ రోజులు వాడటం వల్ల కూడా మనకు సెల్ డ్యామేజ్ అనేది జరిగే అవకాశం కూడా ఉంటుందండి. దాంతోపాటు ఏంటంటే ఇమ్యూనిటీ కూడా వీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొందరిలో ఏంటంటే ఎలర్జీస్ వచ్చిన తర్వాత కూడా మనకు స్కిన్ కలర్ చేంజెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనకి దగ్గరలో ఉన్న బ్రాంచ్లో కలవటం వల్ల మనకు కొంత కేసు తీసుకోవటం వల్ల కూడా మనకి దేని ద్వారా వచ్చింది, డై వల్లనే వచ్చింది లేదా ఇతర కారణాల వల్ల వచ్చింది, దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాలర్ లైన్లో ఉన్నారండి. రామకృష్ణ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే సార్, రామకృష్ణ గారు చెప్పండి. హలో హలో, చెప్పండి సార్. ఇప్పుడు నాకు ఏటవుతుందంటే ఫింగర్స్ దగ్గర సోరియాసిస్ అని వచ్చింది. అది ఏటవుతుందంటే తెల్లగా పొట్టిలాగా రాలుతుంది. ఆయింట్మెంట్ రాయిస్తే తగ్గుతుంది, అలాగే ఉండిపోతుంది.
పర్మనెంట్ గా తగ్గాలి సార్. ఏం సార్ దానికి సొల్యూషన్? ఎంతకాలం అవుతుందండి వచ్చేసి మీకు? ఇది మాకు వచ్చేసి 3 years అవుతుందండి. ఓకే. అంటే సోరియాసిస్లో ఏంటంటే మెయిన్గా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ పెట్టినప్పుడు తగ్గుతుందండి. అంటే ఇది మనకు పర్టికులర్గా కాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటుందండి, దేనివల్ల వచ్చింది అనేది. అంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కూడా జెనెటికల్గా ఉందా, లేకపోతే మీకు ఏమైనా స్ట్రెస్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా కూడా తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీకు కంప్లీట్గా తగ్గుతుందండి. హోమియోపతిలో అయితే ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు ఇప్పటికీ ఆల్రెడీ అప్లై చేసే లోషన్స్ వల్ల ఏంటంటే టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుంది. హోమియోపతిలో ఏంటంటే కొంచెం టైం తీసుకున్నా కూడా కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి. డాక్టర్ గారు, జనరల్గా సోరియాసిస్ వచ్చిన వాళ్ళు నలుగురిలోకి వెళ్ళాలన్నా, ఏదైనా అకేషన్లోకి వెళ్ళాలన్నా, నిజంగా ఇందాక మీరు అన్నట్టు కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, లైక్ పిల్లల్లో అయితే మెంటల్గా ఎక్కువగా వాళ్ళు స్ట్రెస్కి గురై ఇలా రకరకాలుగా చూస్తుంటాం. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉంటారు నిజానికి. మరి డాక్టర్ కేర్ హోమియోపతిలో సోరియాసిస్కి ఎలాంటి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది సార్? అంటే సోరియాసిస్ అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనకి చాలా రకాలుగా వస్తుంటుందండి. లైక్ ఏంటంటే ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదంటే ఇంజురీస్ కావచ్చు, జెనెటికల్ ఫ్యాక్టర్ కావచ్చు. ఈ కారణాల చేత మనకి సోరియాసిస్ రావడం అనేది జరుగుతుంది. చాలామందిలో ఏంటంటే వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి తగ్గడానికి కొన్ని స్టెరాయిడ్స్ కానివ్వండి, మెడిసిన్స్ వాడటం వల్ల కూడా వాళ్ళకి ఇమీడియట్గా తగ్గుతుంది. కానీ దాని ఇంపాక్ట్ అనేది తర్వాత తెలుస్తుంటుంది. దాని కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. కాకపోతే మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఒక ప్యాచ్ తోటే అక్కడి వరకే ఉండొచ్చు, కానీ కొందరిలో ఏమవుతుందంటే కంటిన్యూగా అంటే అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఒక ప్యాచ్ కొన్ని సంవత్సరాల పాటు ఒకటే ప్యాచ్ ఉండొచ్చు, లేదంటే కొందరికి ఇమీడియట్గా అంటే 1 month 1 weekలో కూడా మనకి కంప్లీట్ బాడీకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనకి స్కాల్ప్లో కావచ్చు, లేదంటే మనకి స్కాల్ప్ సోరియాసిస్ ఉంటామండి. ఇంకొకటి వచ్చేసి ప్లేక్ సోరియాసిస్ అంటే కామన్గా చాలామందిలో కనిపిస్తుంటుంది. గట్టెడ్ సోరియాసిస్ ఏంటంటే డ్రాప్ టోటల్గా ఆల్ ఓవర్ బాడీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అన్నిటికంటే డేంజర్ ఏంటంటే ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అని చెప్పి ఉంటుందండి. ఇందులో ఏమవుతుందంటే మనకి టోటల్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్కిన్ మొత్తం గ్యాప్ లేకుండా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఒక్కోసారి విపరీతమైన బాడీ పెయిన్స్, ఫీవరిష్నెస్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎక్కువ మంటకు అంటే బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకి బయటికి వెళ్ళాలన్నా కూడా సోషల్ ఫియర్, డిప్రెషను, సైకలాజికల్గా ఒక రకమైన ఇబ్బందికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే డాక్టర్ కేర్ అంటే హోమియోపతి ద్వారా ఏంటంటే మనకి టోటల్గా రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో అంటే కామన్గా మన టోటల్ హిస్టరీ అంటే ఎంతకాలం నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు దీనికి ఇంతకుముందు ఏమైనా హిస్టరీ, ఏమైనా హెరిడిటరీ ఫ్యాక్టరీ ఉందా, అలాంటివి అంటే మొత్తం కేసు తీసుకున్న తర్వాత రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనకి కంప్లీట్ క్యూర్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే చాలామంది ఏంటంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనేవి ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే క్రానిసిటీని బట్టి అంటే దీర్ఘకాలికంగా ఉండే ఈ సోరియాసిస్ తగ్గటానికి కూడా ఎలా పెరిగిందో తగ్గటం కూడా అలానే నెమ్మదిగా తగ్గిపోతుంటుంది. తగ్గిన తర్వాత రిపిటేషన్ అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుందండి. ఇంకా మిగతా ఏంటంటే మనకి ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఈ హెరిడిటరీ కానివ్వండి, మెంటల్ స్ట్రెస్ కానివ్వండి ఉన్నప్పుడు, హెరిడిటరీ ఉన్నప్పుడు అంటే మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఈ మెంటల్ స్ట్రెస్లో ఏంటంటే ఎక్కువగా చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది ఎక్కువ ఎలాబరేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. చాలామందిలో ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ఎంతవరకు తగ్గించుకోగలిగితే సోరియాసిస్ అనేది అంత త్వరగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే డైట్లో కూడా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎక్కువ ఏంటంటే ఏదైనా హ్యాబిట్స్ ఉండటం వల్ల ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా లాంటివి కావచ్చు, తంబాకు లాంటివి కావచ్చు తినే వాళ్ళు చాలామందికి ఇది త్వరగా తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి మంచి అంటే ఫుడ్ తీసుకోవటం, డైట్ తీసుకోవటం వల్ల కూడా త్వరగా తగ్గే అవకాశం కూడా. డైట్లో ఏంటంటే వీళ్ళు చాలామందికి కొందరికి అంటే తింటే ఎక్కువ ఇచ్చింగ్ వస్తుంది లేదా పెరిగిపోతుంది అనేది సహజంగా అపోహలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అందరి బాడీ ఒకేలాగా ఉండదండి. కొందరికి ఏంటంటే వంకాయ తిన్నప్పుడు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కొందరికి నాన్ వెజ్ తిన్నప్పుడు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఎవరికైతే ఏది పడకపోతే అది అవాయిడ్ చేయడం బెటర్ అండి. కానీ పర్టికులర్గా ఇదే అవాయిడ్ చేయాలని నేను చెప్పమండి. కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ అవాయిడ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఏదైతే పర్టికులర్గా పడట్లేదు అన్న ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయడం బెటర్ అండి. దీని తగ్గట్టు ఏంటంటే రెగ్యులర్గా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండటం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చేయగలిగితే మాత్రం మనకి సోరియాసిస్ అనేది త్వరగా తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. డాక్టర్ గారు, ఈజ్ దిస్ జెనెటికల్ ప్రాబ్లం?
జెనెటికల్ అండి. జెనెటికల్తో పాటు మనకి ఇంతకుముందు చెప్పిన మానసిక ఒత్తిడి అంటే జెనెటికల్గా అంటే చాలా మందిలో ఏంటంటే కొందరికి వాళ్ళకి ముందు పేరెంట్స్కి అంటే ఉండకున్నా కూడా అంతకుముందు 4 ఫాదర్స్ వాళ్ళకు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళలో వాళ్ళకి తెలియకుండా కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు ఏంటంటే చిన్నపిల్లలలో కూడా త్వరగా వస్తుందండి సోరియాసిస్. దానికి కారణం ఏంటంటే ఎక్కువగా మెడిసిన్స్ వాడడం, లేదంటే వ్యాక్సినేషన్ వాళ్ళు కావచ్చు, అతిగా వీళ్ళు ఎక్స్టర్నల్గా అప్లై చేయడం వల్ల ఆయింట్మెంట్ అప్లై చేయడం వల్ల కావచ్చు త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సార్ కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ నాగర్ కర్నూలు. పాషా గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్ నాకు 3 సంవత్సరాల నుంచి సోరియాసిస్ ఉంది సార్. ఓకే. ఈ తలలో ఎక్కువ ఉంది సార్. తలలో 3 సంవత్సరాల నుంచి తలలో ఉంది, ప్లస్ బాడీ మీద కూడా మచ్చలు ఉంది సార్. ఓకే అండి. మచ్చలు ఉంది. రాత్రి అంతా దురద పెడుతుంది సార్. ఓకే. అసలు నిద్ర కూడా రాదు సార్. రాత్రి పూట చాలా హాస్పిటల్ చూపించాను, ఎన్నో పైసలు డబ్బులు ఖర్చు పెట్టాను సార్. అంటే ఇప్పుడు ఏం వాడుతున్నారండి ఇప్పుడు ప్రెజెంట్గా? సార్ ఈ ప్రస్తుతానికి టాబ్లెట్ వాడుతున్నా, అవి సోపులు వాడుతున్నా, క్రీమ్స్ వాడుతున్నా, ఓకే. ఇంకా ఏదో వాడుతున్నా సార్. తలలో చాలా ఉంది సార్. కనీసం 3 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలు సార్ నాకు. ఓకే. మీకు వచ్చేసి కూడా 3 years అవుతుంది అంటే ఎక్కువ అవుతుంది? 3 years అయింది సార్. 3 years అయిన నుంచి హాస్పిటల్ ఇంగ్లీష్ మందులే వాడుతున్నా సార్. ఓకే. ఓకే. ఇంగ్లీష్ మందులు వాడుతున్నా. వాళ్ళు సబ్బు ఇస్తున్నారు, సోప్ ఇస్తున్నారు, ఇంకా టెస్టులు చేశారు, దాన్ని బట్టి టాబ్లెట్ ఇస్తున్నారు, కానీ ఏం తగ్గడం లేదు సార్. అది మళ్ళీ వస్తుంది సార్. దానికి ఏం చేయాలి, ఏం తినాలి, మనం ఏం తినకూడదు, మనకు దీనివల్ల ఏమైనా ప్రాబ్లమా సార్? మొత్తం హెడ్ మొత్తం అయింది సార్. హెడ్లో మొత్తం వెంట్రుకలు ఎక్కడెక్కడైతే వెంట్రుకలు ఉన్నావో అక్కడ మొత్తం నెట్టి మీద మొత్తం ఫుల్ అయింది సార్. అసలు అంటే దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారండి. ఏంటంటే మీకు ఇప్పటివరకు వాడే మెడిసిన్స్ వల్ల ఏంటంటే టెంపరీగా రిలీఫ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు పూర్తిగా పోయేది అయితే ఆ మెడిసిన్స్తో కుదరదండి. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఏదైనా వస్తుందా అంటున్నా అంటే దీనివల్ల కాంప్లికేషన్స్ కూడా ఉంటాయండి. సోరియాసిస్ అనేది చాలా కాలంగా ఉంటే మాత్రం చాలామందిలో ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. ఒక్కోసారి ఏంటంటే నెయిల్ సోరియాసిస్ అంటే నెయిల్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కొందరిలో ఏంటంటే ఇప్పుడు మీకు స్కాల్ప్లో ఉంటే తలలో ఉండి తలలో వరకే ఉండొచ్చు అండి, లేదంటే ఇప్పుడు బాడీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎక్కువ కాలం ఉంటే మాత్రం మీకు మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఈ జాయింట్స్ మీద ఎక్కువగా జాయింట్ పెయిన్స్ అనేటివి రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇక మీరు అంటే ఇప్పుడు వాడే మెడిసిన్స్ వల్ల ఉపశమనం మాత్రమే ఉంటుంది. పర్మనెంట్ క్యూర్ కావాలంటే మాత్రం హోమియోపతి మెడిసిన్స్ వాడండి. కొంత టైం తీసుకున్నా కూడా మీకు కంప్లీట్ క్యూర్ ఉంటుంది. హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు అయితే ఉండయండి. సార్ డాక్టర్ గారు కొంతమంది చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటారు. లైక్ ఇప్పుడు కోమ్ చేసుకున్నప్పుడు కొంతమందికి షర్ట్స్ పై పడడం, లైక్ కాస్ట్యూమ్స్ పై పడ్డప్పుడు డాండ్రఫ్ అనుకుంటుంటారు. నిజానికి డాండ్రఫ్కి సోరియాసిస్కి తేడా తెలియకుండా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటారు? ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అంటే జనరల్గా ఏంటంటే మనకి సోరియాసిస్ అనేది ఎక్కువగా ఈ స్కాల్ప్లో కానివ్వండి, మిగతా బాడీలో కానివ్వండి, ఒక్కోసారి వింటర్ సీజన్లో త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, త్వరగా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. చాలామందిలో డాండ్రఫ్కి సోరియాసిస్కి తేడా తెలియక ఎక్కువ రోజులు గడిపేస్తూ ఉంటారు. అంటే అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంటే మాత్రం ఈ సోరియాసిస్లో ఏంటంటే స్కేల్స్ విపరీతంగా ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద స్కేల్స్ లాగా కానివ్వండి, వైట్ ఈ కలర్లో ఉంటుందండి. మనకి డాండ్రఫ్లో వచ్చేసి ఏంటంటే చిన్నగా ఉంటుంది, ఫైన్గా ఉండటం వల్ల మనకి అది ఎక్కువ ప్యాచెస్ అనేటివి కామన్గా ఉండవు డాండ్రఫ్లో. సోరియాసిస్లో మాత్రం ప్యాచెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే దీంట్లో కూడా దురద ఉంటుంది, మనకి సోరియాసిస్లో కూడా దురద ఉంటుందండి. దురదతో పాటు ఏంటంటే ప్యాచెస్ ఎక్కువ ఉండడం, స్కిన్ థిక్ అవ్వడం కానివ్వండి, లేదు అంటే ఎక్కువగా మనకి ఫ్లేక్స్ ఎక్కువ బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. డాండ్రఫ్కి సోరియాసిస్కి అదే తేడా ఉంటుందండి. సోరియాసిస్లో వచ్చేసి ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వడం, థిక్ స్కిన్ ఉంటుంది. మనకి డాండ్రఫ్లో వచ్చేసి ఫైన్గా మనకు వైట్ స్కేల్స్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు సోరియాసిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఫుడ్ పరంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కొంతవరకు వీళ్ళకి బెటర్ అవ్వచ్చు అంటారు? లైక్ ఫుడ్ కీ రోల్ ప్లే చేస్తుంది అంటుంటారు. నిజానికి ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల వీళ్ళు ఇమ్యూనిటీ పవర్ని బిల్డ్ చేసుకోవచ్చు అంటారు? ఎస్పెషల్గా పిల్లల విషయానికి వస్తే ఇలాంటి పిల్లలని పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి ఈ పిల్లలకి? ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్నపిల్లలు ఎక్కువ వ్యాక్సిన్స్ వేయటం వల్ల కావచ్చు, లేదా అతిగా మందులు వాడటం వల్ల కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఈ సీజనల్ వేరియేషన్స్ వల్ల పిల్లల్లో ఎక్కువ కోల్డ్, కాఫ్ అవి కామన్గా వస్తుంటాయండి. రిపీటెడ్గా కొందరికి ఎవ్రీ 15 days కానివ్వండి, ఎవ్రీ 1 month కానివ్వండి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. వీళ్ళు రావటం వల్ల ఏం చేస్తుంటారంటే ఎక్కువగా మెడిసిన్స్ వాడడం, యాంటీబయాటిక్స్ లాంటివి వాడటం వల్ల కూడా సప్రెస్ అవుతుంది. కానీ అది సప్రెస్ అయిన తర్వాత మనకు ఏదైనా అస్తమా లాంటిది కూడా ఫామ్ అయ్యి
తర్వాత మనకి ఈ స్కిన్ ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నిటికి కూడా స్కిన్కి కావచ్చు, లేదంటే మనకి రెస్పిరేటరీ డిజార్డర్స్ కావచ్చు, పిల్లలలో ఇమ్యూనిటీ పెంచడం వల్ల మనకి ఇలాంటి వాటికి దూరం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇమ్యూనిటీ పెంచాలంటే మాత్రం ముఖ్యంగా ఏంటంటే మనకి రెగ్యులర్గా తీసుకునే ఫ్రూట్స్ కానివ్వండి, ఆకుకూరలు కానీ ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలండి. విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ రోజుల్లో ఏంటంటే విటమిన్ డి అనేది చాలా తక్కువ ఉంటుందండి పిల్లలలో కానీ పెద్దవాళ్ళలో కానివ్వండి. విటమిన్ డి అంటే మనకు సన్లైట్ ఎక్స్పోజర్ ద్వారా వస్తుందండి. చాలామంది ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా వరకు తక్కువ అండి. ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే మనకి వింటర్ సీజన్లో కావచ్చు, లేదంటే సమ్మర్లో కావచ్చు, ఏ సీజన్ అయినా కూడా ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. విటమిన్ డి కానీ తక్కువ ఉందా, దానికి తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు విటమిన్ డి తీసుకునే ఇమ్యూనిటీని పెంచుకుంటేందుకు ట్రై చేయాల్సి ఉంటుందండి. ఎస్, డాక్టర్ కేర్ హోమియోపతిలో సోరియాసిస్తో పాటుగా ఇమ్యూనిటీ బూస్టర్ లాంటివి ఏమైనా దొరుకుతాయి సార్? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇస్తారండి. అంటే మామూలుగా ఏంటంటే మనకి సోరియాసిస్తో పాటు ఎనీ డిసీజ్ అంటే మిగతా డిసీజ్లో కూడా మనకి హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ వ్యవస్థను బిల్డప్ చేసేందుకు ఖచ్చితంగా మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. అంటే డిసీజ్ ట్రీట్మెంట్తో పాటు ఇమ్యూనిటీ పెంచడం ద్వారా మనకు ఆ డిసీజ్ అనేది త్వరగా తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. ఎస్ డాక్టర్ గారు, ఫైనల్గా సోరియాసిస్ పేషెంట్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? అండ్ ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని వెంటనే మీట్ అవ్వాలని చెప్తారు? సోరియాసిస్ కనిపించినప్పుడు ఏంటంటే చాలామందిలో ఏంటంటే ఇమీడియట్గా అంటే వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఎంతకీ అప్లై చేసినా కూడా రిపీటెడ్గా ఫామ్ అవుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి ఉంటుందండి. ఇక వచ్చిన వాళ్ళలో ఏంటంటే సరైన ఆహారం తీసుకోవడం, మంచి డైట్ తీసుకోవడం కానివ్వండి, వీటికి అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఎంతవరకు తగ్గించుకోగలుగుతా అంత త్వరగా డిసీజ్ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.